బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. 2 కీలక బిల్లులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇక మహిళా బిల్లుతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజనపైన నిర్ణయం తీసుకునేలా కేంద్రం అడుగులు వేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన కూడా రేపు కేబినెట్ దాన్ని ఆమోదించే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతోపాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశంపైన కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఇంకా ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, భారత్ ఎదుర్కొంటున్న సంక్షోభము, ఎల్పీజీ గ్యాసు, అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులు, వీటిపైన కూడా కేంద్ర కేబినెట్లో రేపు చర్చ జరగనుంది. ముఖ్యంగా ఎల్పీజీ కొరత లేకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా రేపు కేబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోబోతుంది. ఇక 3 రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయా రాష్ట్రాలలో కొంత డెవలప్మెంట్స్ వర్క్స్ను కూడా రేపు కేబినెట్ ఆమోదించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా రైల్వేకి సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్ట్స్ను కూడా ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలకు కొంత కేటాయింపులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తంగా రేపు కేంద్ర కేబినెట్ సమావేశం చాలా కీలక చర్చలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 33% అమలు చేయడానికి నియోజకవర్గాల పునర్విభజనను కూడా చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ యొక్క నియోజకవర్గ పునర్విభజన, అదేవిధంగా ఈ 33% రిజర్వేషన్ని కూడా అమలు చేసేందుకు కేబినెట్లో రేపు ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఆ 2 బిల్లులను కూడా ఈ పార్లమెంటు సెషన్లోనే ప్రవేశపెట్టే దిశగా ఆ యొక్క కేంద్రం అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ప్రధాని ఎటువంటి సూచనలు చేయబోతున్నారు, కేంద్ర కేబినెట్లో ఏ అంశాలపైన చర్చ జరగబోతుంది అనేది కొంత ఆసక్తిగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ 2 బిల్లులపైన కూడా రేపు ఆమోదించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. అదేవిధంగా పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితులు, 5 రోజుల యుద్ధ విరమణ, వీటన్నిటిపైన కూడా రేపు కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లోక్సభ, రాజ్యసభలో కూడా ఈ యొక్క అంశం పైన ప్రధాని ఇప్పటికే మాట్లాడడం జరిగింది. లోటు సంబంధించి కావచ్చు, భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఇతర అంశాలు, దానికి సంబంధించిన ఆర్థికంగా ముడిపడిన అంశాలన్నిటిపైన కూడా ఈ 2 రోజుల్లో కూడా ఇటు ఉభయ సభల్లో ప్రధాని ప్రస్తావించిన నేపథ్యంలో వీటిపైన కూడా రేపు కేబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే కేవలం గల్ఫ్ దేశాలే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా పెట్రోలియం ఉత్పత్తులను తాము దిగుమతి చేసుకుంటున్నట్టుగా కూడా ఉభయ సభల్లో కూడా ప్రధాని చెప్పిన నేపథ్యంలో మరి రేపు కేంద్ర కేబినెట్లో ఏ దేశాల నుంచి దిగుమతులకు సంబంధించిన అంశాలు, ఇతర అంశాలపైన కూడా కేబినెట్ ఆమోదం కొంత తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా రేపు జరగబోయే కేంద్ర కేబినెట్ చాలా కీలక అంశాలపైన అయితే నిర్ణయాలు తీసుకోబోతుంది. మాధవి, థ్యాంక్ యూ గోపి.